చేసినట్లయితే ఆయన ఆత్మ కూడా ఇంకా గొప్పగా శాంతిస్తుంది. కనుక ఒక చిన్నగా పరిమితం చేయకుండా ఒక పెద్దగా విస్తృతంగా అన్ని వర్గాల వాళ్ళకు, దళితులకు, అన్ని వర్గాల వాళ్ళకు లాభమయ్యేటట్టు చేసే విధంగా మీరు చేయాలని చెప్పి మరొక్కసారి మనసారా ఈ కమిటీ వాళ్ళకు, విగ్రహదాతలకు, విగ్రహం పెట్టిన వాళ్ళకు హృదయపూర్వకంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉచితంగా అజిత్, రంజిత్, దీక్షిత్ అందరు మా గ్రామ పెద్దలకు సహకరించినటువంటి అందరూ కూడా ముఖ్యంగా మా గ్రామ పెద్దలకు వారికి ప్రాధాన్యవందనం. ఇలాంటి కార్యక్రమం సహకరించిన జై తెలంగాణ, సర్దార్ సర్వాయి బాపన్న. గతంలో కూడా చాలాసార్లు అసెంబ్లీలో కూడా కళ్ళు చాలా మంచిది, కళ్ళు అందరూ తాగండి అంటే విధానంగా నేను కూడా డైలీ తాగుతానే విధానాన్ని ముద్దిరెడ్డి యాదగిరెడ్డి గారు మరి జనగాం ఎమ్మెల్యే గారు మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు సర్వాయి సపన్న పాప విగ్రహం మరి ఇక్కడ పి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం వారితో ఉన్నాం. చెప్పండి సార్, సర్వాయి సపన్న విగ్రహాలకు రావడం జరిగింది, అసెంబ్లీలో కూడా మీరు కళ్ళు గురించి కూడా మాట్లాడడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? వాస్తవం కూడా గ్రామంలో అందరూ పనిచేసి అలసిపోయిన తర్వాత అలసట తీరటానికి గాను ఎట్లయితే గ్లూకోజ్ పేషెంట్కి ఎక్కిస్తారో అట్లా అలసిపోయిన ప్రతి వారికి ఇది శక్తివంతమైంది కళ్ళు అనేది. దీంట్లో 5-6 రకాలు ఉంటాయి, చాలామందికి తెలియదు. నాపతాడని మొదట వెళ్తుంది, అంటే శక్తివంతమైన తాడని మొట్టమొదలే వస్తుంది. అది కొంచెం బక్కస సన్నాసిని గట్టిగా బలం చేస్తే నాపతాడు తాగుతాయి. నాపతాడు తర్వాత పోద్దాడు వస్తుంది, అది కూడా మంచి శక్తివంతమైన శరీరంలో ఎక్కడైనా కొలెస్ట్రాల్ జమ ఉంటే కూడా కొట్టేస్తుంది, క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత పరుపుదాడు వస్తుంది, అది సాధారణమైంది, నష్టం చేసే శరీరానికి. తర్వాత పండుదాడు వస్తుంది, అది శక్తివంతమైంది. మళ్ళీ పండు ముసలు తాగుతూ మళ్ళీ యంగ్గా తయారవుతాడు. తర్వాత కొన్ని కర్రతాళ్ళు ఉంటాయి, అంటే పారంగా మిగిలింది గొల ఇంత మిగులుతుంది, అది కర్రతాడు. అదేంటంటే అనుభవం గల ముసలాయన లెక్క అంత సర్వం లెక్కలు వచ్చేస్తుంటుంది. ఇట్లా అనేకమైన గుణాలున్న ఈ తాడి, ఇది ఆర్గానిక్. అది తాడి చెట్టుకే మందులు వేయరు. ఫస్ట్ ఇది 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 అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆర్గానిక్. కాబట్టి అది ఈ పనికి మాలిన రంగు నీళ్ళు తాగిన దానికంటే, వేలాది కోట్ల రూపాయలు పెట్టి తయారు చేస్తున్న బ్రాండీ బిస్కెట్ల కంటే ఇది ఎన్నో రెట్లు నయం. ఆనాడు అట్లా కుల వృత్తుల మీద బతికట్టడం వల్ల దోచుకుంటున్న దోపరికం గురవుతున్న సమయంలో నాటి పెత్తందారి వ్యవస్థకు, నిరంకుశత్వానికి ఎదురు తిరిగి ప్రజలకు స్వతంత్రం కల్పించి, ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి, అండగా నిలిచి ఒక రాచరిక వ్యవస్థను ఎట్లు సవి చూపించండి బలహీనులకు. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళందరికీ కూడా రాచరిక వ్యవస్థను చేయవచ్చు. ఎవరైతే రాజ్యం మేలుతాడో అతనే రాజు. వేదాలు చెప్తున్నాయి, అతను చూపించండి పాటించి. ఎప్పుడు 400 ఏళ్ళ క్రితమే. ధైర్యం ఒప్పుకోవాలి. దానికి వారసులేని ఈ జిల్లా ప్రజలకు ఇది ఒక గొప్ప గర్వం కూడా చెప్పుకోవాలి ఇక్కడ పుట్టినందుకు. వేదాలు రాసిన వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు, మేధావులు అంటారు. కానీ బ్రాహ్మణులు కాదు వారు. బ్రాహ్మణే బ్రహ్మజ్ఞాని అని ఒక తప్పుడు వాక్యం ఉన్నది, అది తప్పు. వేదవ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, వేదం రాసిండు భారతం. వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, రామాయణాన్ని రాసిండు. భారత రాజ్యాంగాన్ని రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బ్రాహ్మణుడు కాదు. కానీ నేనంటున్న 16 బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగినవాడు బ్రాహ్మణుడు, క్షేత్రం కలిగినవాడు క్షత్రియుడు. ఎవరి సొత్తు కాదు. ఆర్థికంగా వెనకబడ్డ తరగతులను తప్ప మేధస్సుతోటి ఫార్వర్డ్ క్లాసే మేము. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానానికి పరిధులు లేవు. ఇలా ప్రపంచ ఖ్యాతిగాంచిండు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయన సర్వాయి పాపన్న చరిత్ర తొక్కితే లండన్లో లేచింది. చరిత్రను జాలరు ఎవరు. తన మేధస్సును, తన ధైర్యాన్ని బ్రిటిష్ ఏంటి సూర్యాస్తమయం ఎరగని మా సామ్రాజ్యం అన్న పొగిడుకున్న బ్రిటిష్ వారు సైతము సర్వాయి పాపన్న చరిత్రను రాయగలిగిందంటే ఎంతటి గొప్ప చరిత్రనో చెప్పకనే చెప్తుంది తన చరిత్ర. అందుకే అతను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ ముందుకు పోవాలి. బాధాప్త
వెనకడుగు వేయకూడదు. ఇలా నా కాన్స్టిట్యూన్సీలో గౌడ సంఘం ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు బూరా వెంకటేశ్వర గారు. నా కాన్స్టిట్యూన్సీలో నిన్న మొన్న సెలెక్ట్ అయ్యాడు ఎస్టీ నుంచి ఐఏఎస్ బ్యూటిఫుల్ ర్యాంక్ తెచ్చుకుంటు భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు ఆయనకు. అట్లా అంత మంచి ర్యాంక్ సాధించిన ఒక ఎస్టీ కులస్తి నాయక్. అందుకే మేధస్సుకు రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల కింద చెప్పుకోవాలి మనం. కానీ కులపరంగా వెనుకబడి లేము మనం, జ్ఞానపరంగా వెనుకబడి ఉన్నాం. అందుకే జ్ఞానం కలిగి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతనే ఉన్నతమైనవాడు, అతనే బ్రహ్మజ్ఞాని. ఇలా మా తాటికొండ రాజయ్య గారు ఈ క్షేత్రం ముందు వారి క్షత్రియుడు. తాటికొండ రాజయ్య గారు క్షత్రియుడు, క్షేత్రం ముందు కాబట్టి ఆ దృక్పథంతో సమాజం ముందుకు పోవాలి. ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు, ప్రజలకు తోడ్పడాలి, సేవ చేయాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇదంటే మరి ముద్రెడ్డి యాదగిరెడ్డి గారు చెప్పే విషయాలు. జ్ఞానం కలిగిన వాడే మరి బ్రాహ్మణుడాన్ని, క్షేత్రం కలిగిన వాడే క్షత్రియుడాన్ని, కళ్ళు చెట్ల గురించి కూడా చక్కగా వివరించారు. చూసిన విత్ న్యూస్ కెమెరా మహేష్తో మిశ్రేష్ దండ.